అందరికీ నమస్కారం. విశాఖపట్నంలో అత్యంత అద్భుతంగా వైజాగ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యులందరికీ కూడా మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అండ్ మంత్రివర్యులు, అట్లాగే లోకల్ ఎమ్మెల్యేసు, ఎంపీ గారు అందరూ కూడా చాలా చర్చించి ప్రోగ్రామ్స్ అన్నీ డిసైడ్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున విశాఖ ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల నుంచి కూడా వచ్చి చాలా సంతోషంగా వారు టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడానికి కూడా ప్రభుత్వము ముందుకు వస్తుంది. కాబట్టి మీకు అందరికీ కూడా ఈ విశాఖ ఉత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరము కలిసి విశాఖపట్నమే ఒక గ్లోబల్ మ్యాప్లో టూరిజంగా, అట్లాగే ఐటీ రంగంలోని అన్ని విధాలుగా కూడా అత్యంత అద్భుతంగా డెవలప్మెంట్ జరుగుతుంది గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు సహాయ సహకారాలతోటి, మరి కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తి మద్దతు ఇచ్చి విశాఖపట్నంతో పాటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పి మీకు అందరికీ తెలియచేసుకుంటూ, ఇంకా రానున్న సమయంలో కూడా తప్పనిసరిగా వైజాగ్ ఫెంటాస్టిక్గా డెవలప్ అవుతుంది. వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద పాస్ట్ 50 years, యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ ఇన్ నెక్స్ట్ 5 years. దట్ ఈస్ ఫర్ ష్యూర్. వైజాగ్ ఫెంటాస్టిక్గా అభివృద్ధి జరుగుతుందని చెప్పడానికి ఏమాత్రము డౌట్ లేదు. అట్లాగే పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఐటీ హబ్, టూరిజం హబ్, ఇండస్ట్రీస్ హబ్ కింద వైజాగ్ ఫైనాన్షియల్ హబ్ కింద తయారవుతూ, అట్లాగే ఎక్కడా లేనటువంటి విధంగా ఒక పక్కన బీచ్, ఒక పక్కన మంచి ఆహ్లాదకరమైన వాతావరణము, ఒక పక్కన కొండలు, ఒక అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్న ప్రదేశము వైజాగ్. సో లెట్ us be proud that we are the people from Visakhapatnam. Thank you very much. Thank you, sir. Thank you so much. And now I request our VMRDA Chairman Shri Pranav Gopal Garu